మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ అడ్డా 24/7 తెలుగు. వెల్కమ్ బ్యాక్ మై డి స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఇవాళ గ్రామర్ మ్యారథాన్ అని డిస్కస్ చేసాం మనం. కాకపోతే టైం లేకపోవడం వల్ల మనం గ్రామర్ మ్యారథాన్ చేయలేకపోతుంది. సో రేపు మాత్రం విధంగా 100% గ్రామర్ మ్యారథాన్ ఉంటుంది. ఇవాళ ఎంటైర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మరికొన్ని చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ మై డి స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్. దానికన్నా ముందు రేపు అంటే February 1 మనకి అడ్డాక దంగల్ అని చెప్పేసి 1 lakh గేమ్ షో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా రిజిస్టర్ కానట్లయితే వెంటనే మీరు అడ్డా 24/7 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అడ్డా 24/7 మెయిన్ ఛానల్ని. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోతే మీరు రేపు గేమ్ షోలో కూర్చోండి. ఓకేనా? సో వెంటనే రిజిస్టర్ చేసుకునే వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 77% ఆఫర్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. యూ హ్యావ్ టు అండ్ మీకు డబుల్ వెలిడిటీ కూడా రావడం జరుగుతుంది. యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda24/7.com అండ్ యూస్ ద కూపన్ Y209 యూస్ చేయాల్సిన. ఓకేనా? ఇక్కడ బాహుబలి 2.0 ఏనా ఇంగ్లీష్ స్పెషల్ బ్యాచ్ అన్ని పోటీ పరీక్షలకు ఫౌండేషన్ బ్యాచ్గా ఉంటుంది. కాబట్టి దాంతోపాటుగా ఇంక్లూడ్స్ ఫ్రీ ఈ బుక్. మీకు డిజిటల్ వర్షన్ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ బాహుబలి 2.0 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209. నేను చెప్తాను ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఏ విధంగా చదవాలి, మనం ఏ విధంగా కంటెంట్స్ తీసుకుంటాము, ఏ విధంగా మీకు టెక్స్ట్ బుక్ వస్తుంది మీ యొక్క మెయిల్ ఐడికి. సో వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా డైలీ ప్రిఫరెన్స్ ఏ చాప్టర్కి ఏ విధంగా ఇవ్వాలి. సో మొత్తం కూలంకషంగా మనకి ఎగ్దమ్ చాప్టర్ అనేది ఒక 20 పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పేజ్ మనం టచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ దానికి సంబంధించినటువంటి 1 word సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఇచ్చాడో అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం అన్నట్టు 1 by 1. ఓకేనా? సో దానికన్నా ముందు ఇంకెవరైతే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. ఇది February 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 PM to 7 PM. సో ఈ టైమింగ్స్ కాస్త మనకు తగ్గట్టుగా టైమింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటాం. దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? హోప్ అండర్స్టాండ్ ఎవ్రీబడి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. అదేవిధంగా SSC CGL సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కూడా మనకు రెడీగా ఉంది. ఇది 7 AM to 10 AM వరకు కూడా జరుగుతుంది. ఇది February 10 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్. ఇందులో మీకు మ్యాథ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కూడా ఉంటుంది సపరేట్గా. అది సపరేట్ ఇంగ్లీష్. ఇందులో దీనికి తగ్గట్టు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ లెవెల్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతూ ఉంటాడో లైక్ ఆ విధమైనటువంటి ఇంగ్లీష్ ఇందులో ఉంటుంది. ఇంకా పూర్తి సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ అంటే దీని యొక్క ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే బాహుబలి యొక్క ఉద్దేశం ఏంది లైక్ అన్ని కంటెంట్స్ని మనం క్లియర్గా క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా చేసే విధమైనటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో అదేవిధంగా అడ్డా 24/7 అప్లికేషన్ ఇంకెవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? సో మరి లెట్స్ సీ మనకి బుక్ అంటే మనం ఒకవేళ బాహుబలి పర్చేస్ చేసుకున్న వెంటనే మనకు బాహుబలి కోర్స్ అనేది పర్చేస్ చేస్తాం కదా. సో పర్చేస్ చేసిన వెంటనే మనకు ఒకటి ఈ వెర్షన్లో డిజిటల్ టెక్స్ట్ బుక్ అనేది మనకు అందించడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని కంటెంట్స్ వస్తాయి మామూలుగా, ఇది ప్రతి ఒక్కటి అనేది మనం కూడా చూడడం జరుగుతుంది. దీని యొక్క విషయం ఇక్కడ. ఓకేనా? లెట్స్ సీ గైస్. సి వీ హ్యావ్ టు గో టు ద గూగుల్ హోమ్ పేజ్. అవునా? హోమ్ పేజ్ అంతా చూస్తున్నారు మీ గూగుల్ హోమ్ పేజ్ ఇది. సో ఈ హోమ్ పేజ్లో మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీకు తెలుసుగా adda247.com అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మీకు మై లైవ్ క్లాసెస్, మై పర్చేస్డ్ కోర్సెస్ లైక్ మై ఈ బుక్స్ అని వస్తుంది. ఇక టాప్ రైట్లో యాక్చువల్గా మై ఈ బుక్స్ అని వస్తుంది. చూడండి, ఇది నేను మన మెయిన్ ఛానల్ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. సో మై ఈ బుక్స్ పైన నేను క్లిక్ చేశాను. సో మీరు ఒకవేళ బ్యాచ్ పర్చేస్ చేసుకున్నాక వెంటనే ఇలానే సెర్చ్ చేయాలి. ఇక్కడ మై లైవ్ క్లాసెస్ ఉంటుంది, ఇలా 2 ఉంటాయి మీకు. ఇక్కడ మై లైవ్ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా మై ఈ బుక్స్ ఉంటాయి. మై ఈ బుక్స్ పైన నేను క్లిక్ చేశాను. చూడండి, క్లిక్ చేసే వెంటనే ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అండి. మొత్తం టెక్స్ట్ బుక్స్ మనకు ఫ్రీగా వస్తాయి. ఈ ఫ్యాకల్టీ కాబట్టి అడ్డా 24/7 వాళ్ళు ఫ్రీగా మనకు అన్ని బుక్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మై ఈ బుక్స్ కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. ఇక్కడ ఇందులో బ్యాంకింగ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా ఉంది. మనం SSC బుక్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం అన్నట్టు ప్రజెంట్. ఇట్ ఈస్ హియర్. చూడండి, ఇక్కడ ఏస్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ ఫర్ SSC CGL CHSL CPO అండ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ ఈ బుక్ డిజిటల్ వెర్షన్లో ఉందండి. చూడండి, దీనిపైన నేను క్లిక్ చేశాను. లైక్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ అంతా కూడా మనకి ప్రతి ఒక్క చాప్టర్ కూడా సపరేట్ బుక్ ఉంది. అంటే మనకి ఇండెక్స్లో చూపించిన విధంగా కాకుండా ప్రతి ఒక్క చాప్టర్కి మళ్ళీ సపరేట్ బుక్ ఉంది. అంటే నౌన్కి సపరేట్ బుక్, ప్రొనౌన్ చూడండి ఎంత బుక్స్ కదా ఇవన్నీ. నౌను, ప్రొనౌను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, లైక్ ఆర్టికల్స్, అడ్జెక్టివ్స్, క్వశ్చన్ ట్యాగ్, ప్రిపోజిషన్,
మనం ఏదైతే నిన్న మాట్లాడుకున్నాం బాహుబలి లాంచింగ్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో చాప్టర్ టు చాప్టర్ ఇక్కడ 9 ఉన్నాయి చూసుకోండి. యాడ్ వర్బ్ మిస్సెలేనియస్ క్వశ్చన్స్ అంటే గ్రామర్ అయిపోయింది. నెక్స్ట్ స్పెల్లింగ్స్కి వస్తున్నాం అన్నట్టు. అంటే ఇది వొకాబులరీ పార్ట్, ఇది ఇక్కడ వరకు గ్రామర్ పార్ట్ చూడండి. ఓకేనా, గ్రామర్ పార్ట్లో 9 పార్ట్స్ ఉన్నాయి. వొకాబులరీలో మళ్ళీ అందులో కామన్లీ మిస్స్పెల్డ్ వర్డ్, ఈడియమ్స్. ఓకే, సో అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్. మనం ఇప్పుడు ఇది చేస్తాం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, జస్ట్ చూపిస్తున్నా. ఇంకా వొకాబులరీలో సినోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ ఎబిలిటీ. ఇప్పటి వరకు వొకాబులరీ అయిపోయింది. వొకాబులరీ పైన 5 చాప్టర్స్. మళ్ళీ రీడింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, రైట్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, యాక్టివ్ పాసివ్, నరేషన్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రాక్టీస్ సెట్. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ అయిపోయినాయి, అంటే గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ స్కిల్, ఈ 3 ఉంటాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా చేసుకొని ప్రాక్టీస్ సెట్ అనేది తీసుకురావడం జరిగింది. సో అంటే ఈ ప్రాక్టీస్ సెట్లో ఏముంటుంది మరి, ఎక్స్క్యూజ్ మీ, చూడండి, ఎర్రర్ కరెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిలోస్, స్పెల్లింగ్ కరెక్షన్. ఓకేనా, సో ఇట్లా నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవి మొత్తం కూడా ప్రాక్టీస్. ఇందులో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. యాంటోనిమ్స్, సినోనిమ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఓకేనా, ఈ బుక్స్, పారాజంబుల్స్, యాక్టివ్స్, పాసివ్స్, ఓకే, నరేషన్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ వర్క్లో ఉంటుంది అన్నట్టు. ఒకసారి మనం ఇప్పుడు ఇందులో ఈడియమ్స్ అనేది ఏ విధంగా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఆ బుక్ ఓపెన్ చేసుకున్నాం, చూడండి, క్లిక్ చేశాను, ఆస్కింగ్ ద పర్మిషన్, జస్ట్ ఐ హ్యాడ్ గివెన్ ద పర్మిషన్ అండ్ యూ కెన్ సీ రైట్ నౌ. మీరు చూస్తున్నారు ఇప్పుడు బుక్ ఓపెన్ అవుతుంది, మనకి కంప్లీట్ మెటీరియల్ ఓపెన్ అవుతున్నట్టు. ఓకే, చూడండి, ఇది మనకు కనబడుతున్నటువంటి బుక్ నేమ్ ఏస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ బుక్. కనబడుతుందా? యాక్చువల్లీ ఐ నీడ్ టు హైడ్ మై సెల్ఫ్, ఐ ఫర్గాట్ దాట్. ప్లీజ్ గైస్, యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్. చూడండి, సెక్షన్ బి వొకాబులరీలో ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. లెట్ మీ హైడ్ అ బిట్. చూస్తున్నారు కదా, ఎంత కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఎక్స్క్యూజ్ మీ, రైట్. చూడండి, ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఈజీగా ఉండి నేనేం టచ్ చేయనులే, అబ్రివియేషన్ అంటే మీకు తెలుసు, కానీ ఇది టచ్ చేస్తాను. యాక్రిమోనియస్ అనే పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగ్రీ ఆర్ బిటర్, టిపికల్లీ స్పీచ్ ఆర్ డిస్కషన్. చూడండి, యాక్రిమోనియస్, యాక్రిడ్, లైక్ ఇంకా కొన్ని పదాలు ఉంటాయండి. సో ఎనీహౌ, ఏసీఆర్ అనే పదం ఎక్కడ కనబడ్డా కూడా అది కొంచెం హార్ష్, బిటర్నెస్కి సంబంధించినటువంటి పదం కాబట్టి దానికి సంబంధించినటువంటి రూట్ వర్డ్ చెప్తాను. సఫిక్స్ ఉంది కదా, ఎనీ వర్డ్ ఈస్ ఎండింగ్ విత్ అస్, దట్ ఈస్ టు బి కాల్డ్ వాట్, అడ్జెక్టివ్. సో అక్రిమోనియస్ ఈస్ సంథింగ్ లైక్ బిటర్ ఆర్ షోయింగ్ యాంగ్రీనెస్ ఈస్ కాల్డ్ అక్రిమోనియస్. ఓకేనా, అదేవిధంగా అడిక్ట్ అంటే మీకు తెలుసు, దాని గురించి చెప్పండి. అడోల్సీన్ గురించి చెప్తాను నేను. అడోల్సీన్ చూడండి, ద పీరియడ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్, దాన్ని మనము అడోల్సిన్ అంటాం. అంటే యవ్వనావస్థ దశ, యవ్వనావస్థ స్థితి ఉంటుంది కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో అడోల్సిన్ అంటాం. అంటే ఇందులో రూట్ వర్డ్ చెప్తాను నేను. ఈజ్ అంటే ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఆర్ బిగినింగ్. అడోల్ ఈజ్ సంథింగ్ బట్ అడల్ట్, అంటే అప్పుడప్పుడే యవ్వనావస్థ దశలోకి వెళ్ళిపోవడాన్ని ఇంగ్లీష్లో ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ యంగ్ ఇస్ కాల్డ్, ద ప్రాసెస్ ఆఫ్ బిగినింగ్ యంగ్, దట్స్ కాల్డ్ అడోల్సిన్. ఈ పదం గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఈ పదానికి సంబంధించినటువంటి ఈఎస్సి పదం ఇంకేదొచ్చినా కూడా దట్ మీన్స్ లైక్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ బిగిన్ ఆర్ బికమింగ్ అని మనం రాసుకుంటాం అన్నట్టు. ఓకేనా, మీకు అడ్వొకసీ, అగ్నోస్టిక్ గురించి మళ్ళీ చెప్తాను నేను. సి, టేస్ట్ మీన్స్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, అథెయిస్ట్ మీన్స్ వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, అగ్నోస్టిక్ ఇస్ ద పర్సన్ వన్ హూ ఇస్ ఇన్ ద కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వెదర్ టు బిలీవ్ గాడ్ ఆర్ నాట్. ఇన్ దట్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వీఆర్ కాలింగ్ ద వర్డ్ అగ్నోస్టిక్ అని చెప్తా ఉన్నట్టు. ఓకేనా, ఇవాళ చూసుకోండి ఇక్కడ వన్ హూ డౌట్స్. చూడండి, డౌట్ఫుల్ అంటే లైక్ వన్ హూ ఇస్ డౌటింగ్ లైక్ వెదర్ ద గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, అంటే దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ కాల్డ్ అగ్నోస్టిక్ అని చెప్తా ఉంటాం. See, agnostic is a person, agnosticism ఉంది కదా, అంటే ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ పర్సన్, దట్స్ వీఆర్ కాలింగ్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్ agnosticism అని చెప్తా ఉంటాం. సో అట్లా అర్థమైందా. ఏలియనేట్, ఇందులో మళ్ళీ రూట్ వర్డ్ చెప్తాను. యాలీ మీన్స్ అనదర్. సో ఇట్లా ఎన్ని పదాలు చూసుకోండి, ఏలియనేట్, యాలిమోని, యాలిగోరీ, అమెచ్యూర్, ఓకేనా, అమెజాన్, అంబాసిడర్, డిప్లొమాట్, ఎన్వాయ్, అంబిడెక్స్ట్రస్, అంబిగ్యూస్, అంబివలెంట్, అంబివర్ట్. సీ దట్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అంబి అండ్ రూట్ అయి ఉన్నాయి. అంటే అంబి అంటే మీనింగ్ అంటే ద్వంద్వ, రెండు, టూ అని మీనింగ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, అంబిగ్యూస్ మీన్స్ లైక్ వాట్ హ్యాస్ బిన్ గివెన్ స్టేట్మెంట్ ఓపెన్ టు మోర్ దెన్ వన్ ఇంటర్ప్రిటేషన్, సెంటెన్స్ హూస్ మీనింగ్ ఈస్ అన్క్లియర్. అంబిగ్యూస్ అంటే కొంచెం అనిస్థితి, అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి అక్కడ, ఏది తప్పు ఏది రైట్, ఏది తప్పు అని తెలుసుకున్నటువంటి ఆ యొక్క స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ మైండ్ ఇస్ కాల్డ్ అంబిగ్యూస్ అని చెప్తా ఉంటాం. అర్థమైందా. సో ఇట్లా మీకు ఆమ్నెస్టీ అంటే తెలుసు కదా, జనరల్ పార్డన్ బాయ్, అంటే దాన్ని క్షమాభిక్ష అని చెప్తా ఉంటాం. అంటే
అంటే ఇందులో రూట్ వర్డ్ ఎలా గుర్తుపెట్టేసుకోవాలి? ఏఎం ఆమ్ అంటే మీనింగ్ ఏంది? లవ్. యామ్నిస్టీ అంటే లైక్ లవ్, లవేబుల్. మనం అమిటీ, అమోరేబుల్, అమోరస్, పానామోర్, ఐమ్ సారీ, పారామోర్, ఐ థింక్ పారామోర్, ఎనామోర్, అమోరస్, like many places we use the word arm means like, which means like a love and meaning రావడం జరుగుతుంది. of course you are excusing, you are pardoning someone, that means you are loving them, అంటే క్షమాభిక్ష పెడుతున్నారు వారికి, అంతే కదా. సో అట్లా. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పదం కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. టఫ్గా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త మనం టచ్ చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. నెక్స్ట్ బి పైన ఉన్నాయి. సో వీటన్నిటికీ మినిమం ఒక 4 hours కావాలా లేదా? సో దానికి తగ్గట్టుగా మన యొక్క ఫౌండేషన్ క్లాస్లో 4 hours క్లాస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్డ్స్ లెటర్గా చక్కగా అంటే అరేంజ్ చేయబడిన చూసుకోండి. ఎపిటాఫ్, ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం, ఈక్వివోకల్ మీకు తెలుసు. కానీ ఇక్కడ ఎస్పియనేజ్ అనే పదం గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం అన్నట్టు. లైక్ స్పై అంటాం కదా, ఎస్పియనేజ్ అంటే ద రూట్ వచ్చి స్పై. స్పై అంటే మీనింగ్ ఏంటి అంటే సీక్రెట్ వాళ్ళని పెట్టుకోవడం కదా, అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చేస్తాం అంటే స్పై, షీఈ్ మై స్పై ఆర్ హీస్ మై స్పై అని చెప్తా ఉంటాం. బట్ ఎస్పియనేజ్ అంటే వారిని ఆ విధంగా తయారు చేయడం, వారిని ఆ విధంగా పెట్టుకోవడం, దట్స్ కాల్డ్ ఎస్పియనేజ్ అని చెప్తా ఉంటాం. సో ఇట్లా నెక్స్ట్ ఫెనటిక్ అంటే తెలుసు, ఫానా అంటే తెలుసు కదా, లైక్ యానిమల్స్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఇస్ కాల్డ్ ఫానా అండ్ ఫ్లోరా, 2 పదాలకు దగ్గర వస్తూ ఉంటుంది. సో ఇట్లా లెటర్ పైన మనకు చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేయబడినాయి. మీకు టైం ఇస్తాము ఒకరోజు. సో దానికన్నా ముందు మీరు చదివే ముందు మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి పదాలన్నీ మొత్తం చదవం. ఇవన్నీ గూగుల్ డెఫినేషన్స్, ఇవన్నీ మనం ఏం చదువుతాం. రైట్ సైడ్ చూడండి, ఇటినరెంట్, లైక్ వన్ హూ జర్నీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇక్కడ రూట్ వచ్చేసి ఇట్ విచ్ మీన్స్ టు గో అని మీనింగ్ వస్తూ ఉంటుంది. మనం ఎగ్జిట్ అంటాం చూడండి, ఎగ్జిట్ అంటే మీనింగ్ అవుట్ ఆఫ్, ఇట్ అంటే మీనింగ్ గో, అంటే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఇట్స్ కాల్డ్ ఎగ్జిట్ ఏనా. ఇటినరాంట్స్ ఏనా, లైక్ మోనో ఇటినరాంట్స్, పాలీ ఇటినరాంట్స్. సో ఇలా చాలా పదాల్లో మనం ఇట్ మీన్స్ టు గో అని మీనింగ్ వస్తుంది. ఇటినరాంట్ మీన్స్ దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ లివ్లీహుడ్, సంచార జీవులు, జీవనాధారం కోసం వెళ్ళేటువంటి తత్వం, దట్స్ కాల్డ్ ఇటినరాంట్ అని చెప్తా ఉంటాం. సో ఓకేనా. ఇలాంటి టఫెస్ట్ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్క లెటర్ ఉన్నాయి కదా, లెటర్ వైజ్గా ఉన్నాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయి చూసుకోండి. అంటే జే అయిపోయింది, నెక్స్ట్ ఎల్, ఐ అయిపోయింది, ఎల్. సో ఇట్లా ఎల్లులో ఏమైనా టఫ్గా ఉన్నదా, ఎమ్లో ఏమైనా టఫ్గా ఉన్నాయా, ఇవన్నీ మీకు 1 by 1 అని డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇంత పెద్ద మొత్తంలో వొకాబులరీ చదివినప్పుడు మీకు ఎందుకు ఇంకా టఫ్గా ఉంటుంది ఎగ్జామ్, చెప్పండి. సో మీకు ఎగ్జామ్లో టఫ్నెస్ రావడానికి గల కారణము, కాన్ఫిడెన్స్ లేకపోవడానికి గల కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఎఫర్ట్స్ అనేది మనం పెట్టకపోవడమే అని దాని యొక్క ఉద్దేశం. చూడండి, మొన్న నేను ఫోబియా వర్డ్స్ చెప్పాను చూడండి, ఆ పదాలను ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ అకౌస్టోఫోబియా, యాక్రోఫోబియా, అగ్లియోఫోబియా, ఎల్డ్రోఫోబియా, ఆండ్రోఫోబియా, యాంథ్రోఫోబియా, అరాక్నోఫోబియా, ఫియర్ ఆఫ్ స్పైడర్స్, అరిథ్మోఫోబియా, అరిథ్మో అంటే ద వర్డ్ మీనింగ్ ఇట్సెల్ఫ్ కాల్డ్ ఫ్లవర్స్. లైక్ ఆరోఫోబియా, ఆరో అంటే చెప్పాను కదా గోల్డ్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. ఒక మనిషి వస్తున్నప్పుడు చుట్టూ ఆరా ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంటుంది. సో అందుకని ఆరోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ గోల్డ్. అట్లా నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాను. సో ఐట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ డాక్టర్స్, లైక్ ఇంకా చైటోఫోబియా, ఫియర్ ఆఫ్ హెయిర్, ఓకేనా. సో ఇలా ప్రతి ఒక్కటి, డిప్సోఫోబియా, ఫియర్ ఆఫ్ డ్రింకింగ్. సో ఇట్లా ప్రతి ఒక్కటి మనం 1 by 1 క్లియర్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ స్పెసిఫిక్ రిలేటెడ్ వర్డ్స్, లైక్ స్పెసిఫిక్ ప్లేసెస్ రిలేటెడ్ వర్డ్. ఇవన్నీ కూడా మీరు వీలైతే చదువుకోవచ్చు. ఏమైనా టఫ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ మాత్రం చెప్తాం. ఇవన్నీ ఇంత పెద్ద మొత్తం డిస్కస్ చేయము. కాకపోతే మీరు ఓపిక్గా మన టెక్స్ట్ బుక్ ఎట్లాగో ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఒకసారి చూస్తే మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వచ్చేసి దానిపైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మిమ్మల్ని కాన్ఫిడెన్స్ వచ్చినాక మిమ్మల్ని ఆపేవారు ఇంకెవరు లేరుందని ఒక ఉద్దేశం. నెక్స్ట్ ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ, దీని గురించి చెప్పాను. అకౌస్టిక్స్, లైక్ ఏరోస్టిక్స్, అగ్రోనమీ, అగ్రోస్ట్రాలజీ, ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ, ఆస్ట్రోనాటిక్స్, కాలిస్థెనిక్స్. సో ఇవన్నీ కూడా స్టడీ అని చెప్తా ఉంటాం. నెక్స్ట్ వర్డ్స్ రిలేటెడ్ విత్ ఫిజికల్ కేర్, ఓకేనా. ఫిజికల్ కేర్ అంటే ఈ ఒక డాక్టర్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పీపుల్, ఇది కూడా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ యానిమల్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇలా చూడండి ప్రతి ఒక్కటి. లైక్ ఏరియాస్ మెడిసిన్ రిలేటెడ్ వర్క్, ఎక్స్క్యూజ్ మీ, ఏరియాస్ వాట్ ఇస్ ఇట్, మెడిసిన్ రిలేటెడ్ వర్క్, ఓకేనా. సో నెక్స్ట్ మేనియా రిలేటెడ్ వర్డ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆంథోమేనియా, లైక్ ఫియర్ ఆఫ్ ఎంతూజియామ్స్, సమ్ డిజైర్ ఆర్ ఆబ్సెషన్, ఒక రకమైనటువంటి, అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఆంథో అంటే లైక్ ఫ్లవర్, ఆంథోలజీ, అమరంద్ పెరియంద్, ఆంథోఫోబియా, ఆంథోమేనియా. చూడండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రూట్ వర్డ్ తెలుసుకోవడం వల్ల మిగతా పదాలు కూడా మనం కనిపెట్టచ్చు అని ఒక ఉద్దేశం, అర్థమవుతుందా. నెక్స్ట్ సైటోమేనియా, చూడండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్టివిజం, సో వీటన్నిటికి మనం రూట్లు రాస్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ పారాలజిజం,
స్టార్ట్ లైక్ సో ఇదంతా కూడా ఇజం వర్డ్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లాస్ రూమ్లోకి వచ్చాక వన్స్, ఓకేనా. సో దీంతో పాటుగా మనకు కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, ఎక్సర్సైజ్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం అన్నట్టు. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్స్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డౌట్స్ మీకు ఇంకేమున్నా కూడా మీరు క్లియర్గా మీరు కామెంట్ బాక్స్లో రాస్తే సో దట్ ఐ కెన్ గివ్ ది రిప్లై. సో కానీ బ్యాచ్ మాత్రం పర్చేజ్ చేయడం మర్చిపోకూడదు. మనం మనం ఏం అంటే దేన్ని స్టార్ట్ చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇవన్నీ ఇక్కడ కాన్సెప్ట్ మీరు చూస్తున్నటువంటి నౌను, ప్రనౌను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మీకు బాహుబలి బ్యాచ్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాహుబలి 2.0 ఇవాళ లాస్ట్ డేట్ 31st జనవరిలో ఉన్నాము. సో ఈ యొక్క డబుల్ వెలిడిటీ ఏదైతే ఉందో, మనం మామూలుగా అయితే 6 months వెలిడిటీ రావడం జరుగుతుంది. డబుల్ వెలిడిటీ పీరియడ్లో మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా 2 years వెలిడిటీ అంటే 24 months అనేది వెలిడిటీ మీకు రావడం జరుగుతుంది. కాబట్టి సో వెంటనే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను వితౌట్ ఎనీ లేట్. కానీ చూసారు కదా మనం ఈ విధంగా డిస్కస్ చేస్తాం, సేమ్ ఇలానే మీకు డిస్కస్ చేస్తాం. సో ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వారికి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ యొక్క టెక్స్ట్ బుక్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను బ్యాచ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది లాస్ట్ ఒకసారి చూపిస్తాను. ఫైనల్గా we shall close the session. adda247.com అని చెప్పేసి just go to the search box here, BAA, alright, here you have to go BAAHUBALI, just enter బాహుబలి అని టైప్ చేసి ఎంటర్. బాహుబలి 2.0 అని టైప్ చేయాలి కదా, ఎక్స్క్యూజ్ మీ, బాహుబలి 2.0 అని టైప్ చేసి ఎంటర్ చేశాను. చేసిన వెంటనే ఇక్కడ బాటమ్ లెఫ్ట్లో మనకు వచ్చింది చూడండి, మన పిక్చర్తో సహా వచ్చేసింది. బాహుబలి 2.0 స్పెషల్ ఇంగ్లీష్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ స్టేట్స్. కంప్లీట్ తెలుగు లైవ్ క్లాసెస్ బై అడ్డా 24/7 స్టార్ట్స్ February 15th, టైమింగ్ ఈవినింగ్ 5 PM to 7 PM, 500 seats, 24 months వ్యాలిడిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో స్టడీ ప్లాన్ కొరకు మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. స్టడీ ప్లాన్ ఇక్కడ క్లిక్ చేస్తే స్టడీ ప్లాన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు అంతా కూడా డీటెయిల్స్ ఉన్నాయి. యాక్చువల్ ఫీ వచ్చేసి 4,000 కనబడుతుంది, మీరు ఇంత పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 4,000 ఉన్న ఫీ కాస్త మీకు చూడండి 919కి పడిపోయిందండి. హౌ మచ్? 919 రూపీస్ పడిపోయింది. ఒకవేళ మీకు అప్లికేషన్ ద్వారా పర్చేజ్ చేస్తే ఇంకో 5% ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా ఏమైనా కాయిన్స్ ఉన్నట్లయితే, ఇంతకుముందు ప్రీవియస్ పర్చేస్డ్ కాయిన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది కూడా మీకు ఫైనల్గా పడిపోయి 850 రూపీస్లో వచ్చేస్తుంది, 850లో వచ్చేస్తుంది. సో వెంటనే ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. అండ్ నా యొక్క సలహా, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ఒక అప్రోచ్ లేకుండా మనం ఉట్టిన ఎగ్జామ్కి వెళ్తే మాత్రం వచ్చినట్టే ఉంటుంది, కాన్ఫిడెన్స్ వచ్చినట్టే ఉంటుంది, కానీ మళ్ళీ ల్యాక్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది వెంట. ఈ వొకాబులరీ పైన కాన్ఫిడెన్స్ రాదు, గ్రామర్ పైన కాన్ఫిడెన్స్ రాదు. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇంకెవరైనా బ్యాచ్లో జాయిన్ అవ్వాలి మీరు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ, వారందరికీ కాస్త సలహా సజెషన్ ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అడ్డా 24/7 వాళ్ళు 77+ డబుల్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ నడుస్తుంది. హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda247.com అండ్ యూస్ ద కూపన్ కోడ్ Y209 యూస్ చేయాలి, ఓకేనా. అదేవిధంగా బాహుబలి 2.0 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా February 15th నుంచి, వెంటనే జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి ఈ యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇద్దాం చూపెట్టాను ఎట్లా ఉంటుంది టెక్స్ట్ బుక్ అనేది, ఏనా. మొత్తం ఇంకా వేరే ఇంగ్లీష్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ వీటిలో కూడా మనకు జాయిన్ అవ్వాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా మెగా ప్యాక్ కూడా మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 గైస్. సో ఇదండి, ఇక్కడ అడ్డాకా దంగల్ అని చెప్పేసి మనకు రేపు సాయంత్రము 8 గంటలకి గేమ్ షో ఉంది. యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ అండ్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్, ఓకేనా. సో ఇదండి, కొత్తగా ఎవరైతే వచ్చారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. అదేవిధంగా అందరూ లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ. సో టుమారో మార్నింగ్ అగైన్ 9 AM వి మీట్ విత్ ద హిందూ ఎడిటోరియల్. రేపు పొద్దున కలుసుకుందాం, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సో దట్ ఐ విల్ గివ్ ద రిప్లై, ఓకేనా. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అండ్ వి మీట్ టుమారో మార్నింగ్. ఓకే, బై బై, సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.